ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు వీడియోలో మీకు 3 స్టార్ కి 5 స్టార్ కి మేజర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, సో కరెంట్ బిల్ ఏది ఎక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుంది క్లియర్ కట్ గా ఐడియా అయితే ఇవ్వబోతున్నా. సో 3 స్టార్ చాలా మంది ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది, 5 స్టార్ కి వెళ్ళమని చెప్తారు. అసలు రియాలిటీ ఏంది, మన యూజేజ్ కి తగ్గట్టు ఏది తీసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు కదా. 3 స్టార్ కొనేవాళ్ళంటే తక్కువ యూజ్ చేసేవాళ్ళైతే 3 స్టార్ తీసుకోండి, ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంటే 5 స్టార్ తీసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. ఇవి ప్రాక్టికల్ గా మనం అయితే ఈరోజు అయితే పరిశీలిద్దాం. అసలు ప్రాక్టికల్ గా ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మీ ముందుకు వచ్చా. సో క్లియర్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. థియరీ ప్రకంగా మీకు ప్రాక్టికల్ అయితే ఈ రోజు అదే అర్థమైపోతుంది. అండ్ అలాగే 5 స్టార్ లో ఎంత కరెంట్ బిల్ వస్తుంది, 3 స్టార్ లో ఎంత కరెంట్ బిల్ వస్తుంది, ఈ రెండింటి మధ్యలో పెద్ద స్కామ్ ఉంటుంది చూడడానికి. అది కూడా మీకు లాస్ట్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని గురించి కూడా మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేయబోతాం. సో ఇంతవరకు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. రెగ్యులర్గా వీడియోస్ మన ఛానల్లో ఇలాంటివే వస్తూ ఉంటాయి కాబట్టి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ఈ వీడియో వరకు పూర్తిగా అయితే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నేను 3 స్టార్ మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. 3 స్టార్ ఏసీ కానీ 5 స్టార్ ఏసీ కానీ ఇన్పుట్ పవర్ అని చెప్పి ఉంటుంది. మన కరెంట్ తీసుకొని కదా ఏసీ పనిచేస్తుంది. ఆ కరెంట్ ఎంత తీసుకుంటుంది అని చెప్పి మనం క్యాల్కులేట్ చేసుకోవాలి ఫస్ట్. అది మీకు ఏసీ మీదన్నా ఉంటుంది, లేదంటే ఫ్లిప్కార్ట్లో కొన్నా అమెజాన్లో కొన్నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు ఇన్పుట్ పవర్ అని చెప్పి. అవుట్పుట్ పవర్ వచ్చేసి మనకు ఏసీ కూలింగ్ వస్తుంది కదా, ఆ కూలింగ్నే కెపాసిటీ లెక్కన మీకు చూపిస్తూ ఉంటారు. 5280 వాట్ అని చెప్పి 5000 వాట్ అని చెప్పి ఇలా కెపాసిటీ ఉంటుంది. అది అవుట్పుట్ పవర్. మనం ఇంట్లో నుంచి పవర్ ఇచ్చేది ఇన్పుట్ పవర్ అయితే మనం అయితే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నేను ఎల్జీ 3 స్టార్ మోడల్ తీసుకోవడం జరిగింది, ఎల్జీ 5 స్టార్ మోడల్ తీసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి 3 స్టార్ మోడల్ గురించి మనం అయితే చూద్దాం. పవర్ క్యాలిక్యులేట్ చేద్దాం. మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తాం అని చెప్పి క్లియర్ కట్గా మీకు అయితే క్యాలిక్యులేట్ అయితే చేసి అయితే చూపిస్తాం. మీకు స్క్రీన్ డిస్ప్లే వేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో 1482 అని చెప్పి మనకి ఇన్పుట్ పవర్ అయితే 3 స్టార్ ఏసీ తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని ఇంటూ చేసి మనం ఎన్ని అవర్స్ వాడతాం, ఒక డేకి 4 అవర్స్ వాడతాం కాబట్టి ఇంచుమించు 4 అవర్స్ అనుకోండి, 5 అవర్స్ అన్నా వేసుకోవచ్చు, 6 అవర్స్ అన్నా వేసుకోవచ్చు, ఎంత వేసుకుని మీరైతే క్యాలిక్యులేట్ చేసుకుంటూ నేను వచ్చేసి 4 అవర్స్ అయితే వేయడం జరిగింది. 4 అవర్స్తో దాన్ని ఇంటూ చేసి ఇన్పుట్ పవర్ని మీకు వచ్చేది రిజల్ట్ వచ్చేసి 5928 మీకు రిజల్ట్ అయితే వస్తుంది. దాన్ని డివైడెడ్ బై 1000 వేసుకోండి. సో 1000 వేసుకుంటే మీకు 5.9 వాట్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. 5.9 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 5.9 యూనిట్స్ ని మనం 365 డేస్ కి ఒక సంవత్సరానిగానే వాడితే ఎంత కరెంట్ బిల్ వస్తుందో మీకు అయితే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5.9 ఇంటూ అండ్ అలాగే 365 వేసుకున్నారనుకోండి మీకు రిజల్ట్ వచ్చేసి 2153 యూనిట్స్ అయితే మనం అయితే కన్జ్యూమ్ చేస్తాం. దాన్ని ఒకవేళ మీకు యూనిట్ రూపీస్ తెలిసి ఉంటుంది కదా, 5 రూపీస్ ఉంటుంది. ఒక 100 యూనిట్స్ దాటితే 150 యూనిట్స్ దాటితే 7 రూపీస్ ఇలా పెరుగుతా పోతుంది కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా నేను 7 రూపీస్ అయితే వేసుకున్నా. సో ఏదైతే యూనిట్ ఛార్జెస్ అది 7 రూపీస్ అయితే నేను వేసుకోవడం జరుగుతుంది. 7 రూపీస్ వేసుకుంటే ఈ 2153 యూనిట్స్ మనం ఇయర్కి వాడతాం కదా, ఆ యూనిట్స్ ఇంటూ 7 రూపీస్ వేసుకుంటే దాదాపు మీకు 15,074 అయితే 15,000.74 అయితే రావడం జరుగుతుంది. 15,000 రూపీస్ మనం సంవత్సరానికి కరెంట్ బిల్ అయితే కడతాం సంవత్సరానికి. సో ఓకే, అర్థమైంది కదా 3 స్టార్ గురించి. అండ్ అలాగే 5 స్టార్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో 5 స్టార్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇన్పుట్ పవర్ 5 స్టార్ వచ్చేసి 1300 వాట్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. ఇంటూ 4 అవర్స్ వేసుకోండి. దీనికి కూడా 5.2 యూనిట్స్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. యూనిట్స్ మీకు ఇంటూ చేసుకుంటే 5200 వస్తుంది. డివైడెడ్ బై 1000 చేసుకున్నారు అనుకోండి 5.2 యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ 5.2 యూనిట్స్ ఇంటూ 365 డేస్ వేసుకుంటే 1.898 మీకు యూనిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంటూ 7 వేసుకున్నారు అనుకోండి 13,286 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ 15,074ని మైనస్ చేసుకొని 17.88 ఉంది కదా, సో ఇప్పుడు మీకు 13.286 ఉంది కదా, దాన్ని మైనస్ చేసుకుంటే మీకు రిజల్ట్ వచ్చేసి 17,880 రూపీస్ అయితే మీకు చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇది 3 స్టార్ మోడల్కి 5 స్టార్ మోడల్కి కరెంట్ బిల్ ఇయర్లీ డిఫరెన్స్ చూసుకుంటే 1700 అప్రాక్సిమేట్గా 1700 రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఈ 5 స్టార్కి 3 స్టార్కి కరెంట్ బిల్ పరంగా మనం 4 అవర్స్ డైలీ యూజ్ చేసినా కూడా వచ్చే రిజల్ట్ వచ్చేసి మనం సేవ్ చేసేది వచ్చి 1800 వేసుకోండి. 1800 మనం సేవ్ అయితే చేస్తాం. ఏది 5 స్టార్ తీసుకున్నా లేదా 4 స్టార్ తీసుకున్నా. యాక్చువల్గా ఈ 3 స్టార్కి 5 స్టార్కి ప్రైస్ డిఫరెన్స్ చూసుకుంటే దాదాపు 10,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా యూనిట్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ పెద్ద గిమిక్ అయితే ఉంటుంది, తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు అవుట్పుట్ పవర్ను కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. అసలు కూలింగ్ కెపాసిటీ ఎంత ఇస్తుంది మన ఏసీ అని చెప్పి టోటల్గా అయితే మనం అయితే ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఎంత టన్నేజ్ మన ఏసీ యాక్చువల్గా దాన్ని కూడా అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఏదో యూనిట్స్ అర్థమైంది కదా.
ఓవరాల్గా మనం 1800 అయితే 5 స్టార్కి 3 స్టార్కి అయితే సేవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్కువగానే యూజ్ చేసే పని అయితే 24 అవర్స్ కానీ అలా యూజ్ చేసే పని అయితే మీకు అప్పుడు 5 స్టార్కి 3 స్టార్కి చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. ఈ ఫార్ములాస్ అన్ని మీకు డిస్ప్లే చేశాను కదా, క్యాలిక్యులేట్ చేసుకొని చూడండి, మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఎక్కువ మనం యూజ్ చేసే పని అయితే ఇక్కడ 5 స్టార్ ఇస్ ద విన్నర్. సేవింగ్ పవర్, మీకు పవర్ సేవ్ చేసే దాంట్లో 5 స్టార్ విన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం కూలింగ్ కోసం ఏసీ తీసుకుంటాం కాబట్టి కూలింగ్ని కూడా మనం అయితే క్యాలిక్యులేట్ అయితే చేసి చూద్దాం. సో మీకు డిస్ప్లే మీద చెక్ చేయండి. 4400 వాట్ అవుట్పుట్ పవర్ ఏసీ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఏది 3 స్టార్ మోడల్ ఇంటూ 3.412 వేసుకుంటే ఇది బీటీయూ అని చెప్పి. సో మీకు బీటీయూ టన్నేజ్ పరంగా చూసుకుంటే ఒక టన్ వచ్చి మీకు 12,000 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒక వాటికి ఈ బీటీయూని వేసుకుంటే 3.412 అయితే మీకు రావడం జరుగుతుంది. ఇంటూ చేసుకుంటే 15.0128 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా ఈ 3 స్టార్ మోడల్కి వచ్చే రిజల్ట్. ఇది ఇంటూ చేసుకుంటే ఈ 15,000.12ని బై 12,000 బీటీయూ వేసుకుంటే ఒక టన్ 12,000 బీటీయూ ఇంటూ మీకు బై చేసుకుంటే డివైడెడ్ బై చేసుకుంటే యాక్చువల్గా వచ్చేది 1.28 టన్నే మీకు రావడం జరుగుతుంది. అంటే 1.25 టన్ను మనం యాక్చువల్గా 3 స్టార్ 1.5 టన్, మీకు 1.5 టన్ 3 స్టార్ మోడల్ తీసుకుంటే ఇక్కడ యాక్చువల్గా వాటేజ్ వచ్చేసి 1.25 టన్ అయితే రావడం జరుగుతుంది. అదే మోడల్ని 5 స్టార్కి తీసుకుందాం. సో 5 స్టార్లో వచ్చేసి మీకు 5000 వాట్స్తో రావడం జరుగుతుంది. ఇంటూ 3.412 వేసుకొని డివైడ్ చేసుకుంటే 17,006 అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఇంటూ 12,000 వేసుకుంటే బీటీయూ 12,000 వేసుకుంటే ఇక్కడ మీకు 1.42 టన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇప్పుడు 3 స్టార్లో చూసుకుంటే 1.25 టన్, ఇక్కడ 5 స్టార్లో చూసుకుంటే ఏం మారింది 1.42 టన్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ 3 స్టార్లో మీకు మేజర్గా తగ్గించేది ఏంటి, కూలింగ్ కెపాసిటీ తగ్గించేస్తారు. ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, అది ఎంత పెద్ద టాప్ బ్రాండ్ అయినా కూలింగ్ కెపాసిటీ అనేది తగ్గించేస్తారు. సో 5 స్టార్లో ఇచ్చిన కూలింగ్ కెపాసిటీ 3 స్టార్లో ఇచ్చి అప్పుడు కరెంట్ బిల్ తగ్గిందంటే అది రియల్గా కరెంట్ బిల్ తగ్గినట్టు లెక్క. ఇప్పుడు కెపాసిటీ తగ్గించేసి కరెంట్ బిల్ తగ్గుతా అంటే యాక్చువల్గా తగ్గుతుంది. మనం ఒక 150 స్క్వేర్ ఫీట్ రూమ్కి 1.5 టన్ 5 స్టార్ అని వెళ్తాం. ఒకవేళ మనం 3 స్టార్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం 1.5 టన్ 5 స్టార్ అనుకున్నది వచ్చి 5,000 కూలింగ్ కెపాసిటీ మన రూమ్కి సరిపోతుంది అని చెప్పి 3 స్టార్కి వెళ్ళిపోయాం అనుకోండి, సడన్గా ఎంత డ్రాప్ అవుతుంది, అప్పుడు 1.42 టన్ కాబట్టి ఎంత కూలింగ్ కెపాసిటీ తగ్గుతుందో చూడండి. అప్పుడు మనకు లాస్ ఎక్కడ అంటే ఆ రూమ్ని కూల్ చేయడానికి కంప్రెసర్ అనేది లోడ్ పడి ఎక్కడ మీకు కరెంట్ బిల్ అనేది ఇంకా ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ 5 స్టార్ కంటే కూడా 3 స్టార్ మోడలే ఎక్కువ కరెంట్ బిల్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక్కటే మైండ్లో నోటీస్ చేయండి. సో ఇప్పుడు టన్నేజ్ అనేది ఎందుకు తగ్గిస్తారంటే వాళ్ళు, ఇది నాకు కూడా కరెక్ట్గా ఐడియా ఎలా, కరెంట్ బిల్ తగ్గించడానికే తగ్గిస్తారనుకుంటారు నాకు తెలిసి. సో ఏ కంపెనీ ఏ బ్రాండ్ తీసుకున్నా మీకు ఈ 5 స్టార్కి 3 స్టార్కి మేజర్ డిఫరెన్స్ అయితే కూలింగ్ కెపాసిటీ తగ్గించేస్తారు. ఇన్పుట్ పవర్ ఎలా మీకు ఎక్కువ ఉంటుందో 3 స్టార్లో అవుట్పుట్ పవర్ తగ్గించేస్తారు. అదే 5 స్టార్లో తీసుకుంటే తక్కువ ఇన్పుట్ పవర్ తీసుకొని ఎక్కువ అవుట్పుట్ పవర్ అయితే మీకు 5 స్టార్లో ఉంటుంది. 3 స్టార్లో చూసుకుంటే ఎక్కువ ఇన్పుట్ పవర్ ఉంటుంది, తక్కువ అవుట్పుట్ పవర్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఏ బ్రాండ్ అయినా కానివ్వండి, ఏ పెద్ద బ్రాండ్ అయినా కానివ్వండి, 1.5 టన్ చెప్పి మీకు 5 స్టార్ మోడల్ ఇచ్చిన డైగన్లో కూడా చూసుకోండి, 1.5 టన్ మోడల్లో 5280 వాట్ ఉంటుంది. 3 స్టార్కి వచ్చేసరికి 5000 వాట్ అయితే ఉంటుంది. ఇక్కడ 280 వాట్స్ అనేది మైనస్ అయితే ఉంటుంది. ఆ 280 వాట్స్ మైనస్ చేస్తే 1.42 టన్ అయితే మీకు ఎగ్జాక్ట్గా 3 స్టార్ మోడల్లో వస్తుంది. 1.5 టన్ తీసుకుంటే 5 స్టార్లో ఎగ్జాక్ట్ 1.5 టన్ మీకు అయితే రావడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, 3 స్టార్కి 5 స్టార్కి ఇక్కడ యూనిట్స్ పరంగా చూసుకుంటే పెద్ద లాస్ అయితే ఉండదు. అదే యాక్చువల్గా టన్నేజ్గా ఉంటే మనకు, ఒకవేళ టన్నేజ్ లేకుండా టన్నేజ్ తగ్గించారనుకోండి, మన రూమ్లో అది సెట్ అవ్వదు. 3 స్టార్ మోడల్ తీసుకుంటే 1 టన్నేజ్ వస్తుంది, 5 స్టార్ మోడల్ తీసుకుంటే 1 టన్నేజ్ వస్తుంది. మనం ఎగ్జాక్ట్గా 1.5 టన్ తీసుకోవాలనుకుంటే 5 స్టార్ తీసుకుంటేనే మనకు రూమ్లో కరెక్ట్గా కూలింగ్ ఉంటుంది, కరెక్ట్గా కూడా సపోర్ట్ చేస్తుంది. 3 స్టార్కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు టన్నేజ్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో టన్నేజ్ అనేది మీకు 1.2 టన్నే రావడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు 150 స్క్వేర్ ఫీట్ 160 స్క్వేర్ ఫీట్ కానీ పెట్టుకుంటే ఆ రూమ్ని కూల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అక్కడ మీకు కరెంట్ ఇన్పుట్ పవర్ అనేది ఎక్కువ సేపు పడుతుంది. కాబట్టి అవర్స్ పెరిగే కొంది అక్కడ యూనిట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. సో నేను చెప్పేది ఏంటంటే, సీజనల్లీ అసలు ఎక్కువ యూజ్ చేయం మేము, నైట్ టైము లేదంటే మధ్యాహ్నం పూట వేసుకుంటాం అనుకుంటే మీకు 3 స్టారే బెస్ట్. కానీ
టన్నేజ్ అనేది చూసి తీసుకోండి. ఇప్పుడు 1.2 టన్ కదా, 120 స్క్వేర్ ఫీట్ 130 స్క్వేర్ ఫీట్ దాకా అయితే ఓకే. అదే 3 స్టార్ మోడల్ని మీరు 150 160 స్క్వేర్ ఫీట్ దాకా సపోర్ట్ చేస్తుంది మా ఏసీ అని చెప్పి తీసుకున్నారనుకోండి, అక్కడ పప్పులో కాలేసినట్టే. కూలింగ్ అనేది సరిగ్గా అందలేదు, మీ రూమ్కి సరిగ్గా కూలింగ్ అయితే చేయలేదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకొని, లేదు 5 స్టార్ తీసుకుంటాం మాకు ఎగ్జాక్ట్ 1.5 టన్ 160 స్క్వేర్ ఫీట్ 170 స్క్వేర్ ఫీట్ ఉందనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే 5 స్టార్ మోడల్కి. అప్పుడు వెళ్తేనే మీకు రూమ్ని కూల్ చేయగలుగుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇది ఎవరు చెప్పుండ్రు మీకు. టన్నేజ్ అనేది చాలా డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. సీజనల్లీ వాడతారా లేదు ఇద్దరు వాడతారా అని చెప్పి పక్కన పెడితే, మనం వాడేదాన్ని పక్కన పెట్టేసి అసలు కూలింగ్ కెపాసిటీ ఎంత ఇస్తుందో డెలివరీ చేస్తుంది దాన్ని మైండ్లో పెట్టుకొని మనం ఏసీని అయితే తీసుకోవాలి. రూమ్ తగ్గట్టు ఏసీని తీసుకుంటే మనకు కరెంట్ బిల్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. కరెక్ట్ టన్నేజ్ని కరెక్ట్ రూమ్లో పెట్టామనుకోండి, కరెక్ట్ కరెంట్ బిల్ వస్తుంది. ఎక్కువ కరెంట్ బిల్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉండదు. పెద్ద రూమ్కి ఎత్తుకుపోయి చిన్న ఏసీ పెట్టామనుకోండి, ఆబ్వియస్గా మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. చిన్న రూమ్కి పెద్ద ఏసీ పెట్టా కరెంట్ బిల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని వాటేజ్ చూసుకొని అయితే చెక్ చేసుకొని తీసుకోండి. మీ ఈ క్యాలిక్యులేషన్ అనేది ఏ ఏసీతో చేసినా ఓకే, మీకు సేమ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. చెక్ చేసుకోండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకో వీడియోలో మళ్ళీ బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.